అందరికీ నమస్కారం. అందరికీ భగవద్గీత. హిందుత్వంలో ముఖ్యమైన గ్రంథాల్లో భగవద్గీత ఒకటి. అందరికీ భగవద్గీత చదవాలని ఉంటుంది, కానీ తప్పులు చదువుతావేమో, చాలామంది చదవరు. భగవద్గీతను సులువుగా నేర్చుకుందాం. అసలు భగవద్గీత ఎందుకు చదవాలి, ఎవరు చదవాలి, అసలు భగవద్గీత ఎలా పుట్టింది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. భగవద్గీత మహాభారతంలోని భీష్మ పర్వంలో 25వ అధ్యాయం మొదలు 42వ అధ్యాయం వరకు 18 అధ్యాయాలుగా భగవద్గీత ఉందని చెప్తారు. కానీ గీత ఒక ప్రత్యేక గ్రంథంగా ఎందుకు భావింపబడుతుంది అంటే, సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే అర్జునుడికి బోధించారు కనుక. మన హిందూ గ్రంథాల్లో చాలా పవిత్రమైన గ్రంథాలు ఉన్నాయి, వాటిలో భగవద్గీత ఒకటి. మనం ఏదైనా ఒక ఎలక్ట్రిక్ వస్తువును కొంటేనే ఆ వస్తువుతో పాటు మనకు ఒక మాన్యువల్ ఇస్తారు, అది ఎలా పనిచేస్తుంది ఏంటనేది. మరి మనకు కూడా ఒక మాన్యువల్ ఉండాలి కదా. మనం ఎలా బ్రతకాలో చెప్పే గ్రంథమే భగవద్గీత. కనుక భగవద్గీతను ప్రతి ఒక్కరూ చదవాలి. గీత చదవటం వల్ల మనం ఎలా జీవించాలో తెలుస్తుంది. విద్యార్థి క్రమశిక్షణగా ఉండటం కోసం చదవాలి. యువకుడు ఎలా జీవించాలో తెలియటం కోసం చదవాలి. వృద్ధుడు ఎలా మరణించాలో తెలియడం కోసం చదవాలి. అజ్ఞాని జ్ఞానం కొరకు, విద్యావంతుడు వినయం కొరకు, ధనవంతుడు దయ కొరకు, కలలు కన్నవాడు సాధించుట కొరకు, దుర్జనుడు బలము కొరకు, బలవంతుడు దిశానిర్దేశం కొరకు, వినయవంతుడు ఔన్నత్యం కొరకు, అలసినవాడు విశ్రాంతి కొరకు, అశాంతిగా ఉన్నవాడు శాంతి కొరకు, సందేహిస్తుడు సమాధానం కొరకు, పాపి పాప విముక్తి కొరకు, అన్వేషి మోక్షం కొరకు. అందరూ తప్పకుండా భగవద్గీతను చదవాలి. మళ్ళీ ఎపిసోడ్ నుంచి భగవద్గీత ఎలా చదవాలో తెలుసుకుందాం. నమస్కారం.